మీ కళ్ళద్దాలు ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. మన పంటిని కాపాడుకోవడం చాలా అవసరం. ఓవరాల్గా డెంటల్ కేర్ గురించి మనకున్నటువంటి అపోహలు అలాగే కొన్ని సమస్యల గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ యుగంధర్ గారు, ఎన్డీసీ నేషనల్ డెంటల్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ వారు. వారికి ఈ రంగంలో ప్రత్యేకంగా 22 సంవత్సరాల అనుభవంతో పాటుగా ఇప్పటికీ 5 లక్షల మందికి ట్రీట్ చేశారు. వారితో మాట్లాడి డెంటల్ కేర్ గురించి వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో మ్యామ్. డాక్టర్ గారు, విచ్ వన్ ఇస్ ద బెస్ట్? కొన్ని రోజులనను కొన్ని ఏళ్ల నుంచి మనం వాడుతున్నది ఇది. బిఫోర్ బ్రష్ అనేది రాకముందు వాడింది ఇది వేప పుల్ల. ఇప్పటికీ పల్లెటూరులో చూస్తూ ఉంటాము, అలా నోట్లో పెట్టుకుని మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. సో మార్నింగ్ బ్రష్ అనేది చేస్తే చాలా మంచిది, చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. నేమ్ అసలు మొత్తం ట్రీ టిప్ దగ్గర నుంచి టో దాకా మొత్తం మెడిసినల్ వాల్యూస్తో ఉంటుంది. అలాంటిది మార్నింగ్ బ్రష్ వేప పుల్లతో చేస్తే అద్భుతం అని అని ఒక మాట ఉంది. బట్ మీరేమో బ్రషే కరెక్ట్ అంటున్నారు, ఎందుకని? వెరీ సింపుల్ మ్యామ్. నీమ్ అనేది ఏదైతే ఆ నీమ్ మీకు ఆ పుల్ల ఏదైతే ఉందో వేప పుల్ల అనేది అన్డౌటెడ్లీ ద బెస్ట్, గాడ్ ఇచ్చిన గిఫ్ట్. కానీ దానితో పళ్ళు తోమకూడదు మ్యామ్. దాంతో ప్రతిరోజు నమలడం వల్ల అది కూడా ఒక లిమిటెడ్ టైంలో ఓ 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ పాటు దాంట్లో వచ్చే రసాల వల్ల యాంటీబయాటిక్ ప్రాపర్టీస్తో చిగుర్లని పళ్ళ పైన ఉన్న బ్యాక్టీరియాని డ్యామేజ్ చేసి పళ్ళకి చిగుర్లకి చాలా రక్షణ కల్పిస్తుంది అక్కడి వరకు. కానీ చాలా మంది నేను ఎందుకు బ్రష్ అని చెప్పాను డైరెక్ట్గా మీరు ఫస్ట్ అన్ని వెంటనే అంటే దాంట్లో మీకు ఏదైతే ఉన్నాయో ఆ ఫైబర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. దాన్ని మీరు బ్రష్ చేస్తూ ఉంటే అది డిఫరెంట్ మ్యామ్. కానీ దాన్ని అందరూ రుద్దుకుంటారు, బాగా నములుతూ ఎరా ఇది అది అని మాట్లాడుకుంటూ రుద్దుకుంటూ ఉంటారు. పళ్ళు పైన ఉన్న ఎనామిల్ అంతా డ్యామేజ్ అవుద్ది. అందువల్ల ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఇప్పుడున్న దానికి బ్రషే కరెక్ట్. ఆ బ్రష్లో ఏదైతే మీకు బ్రిజల్స్ ఉన్నాయో ఆ బ్రిజల్స్ వాటిలో సాఫ్ట్ హార్డ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ బ్రిజల్స్ చిగుర్లకి పళ్ళకి మధ్యలో అంతా కూడా నీట్గా వెళ్తాయి. అవి అలా అమర్చున్నారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్తో చాలా రకాల బ్రషెస్ వచ్చినాయి, నీట్గా అన్ని మూలలకి లోపలికి వెళ్ళేటట్టు ప్రాపర్గా బ్రష్ చేసుకుంటే. అది దీంతో సాధ్యపడదని కాదు అసలు. ద మెంట్ ఫర్ ఏంటంటే వాటిలో ఉండే రసాలు చిగుర్లకి పంటికి బాగా బలాన్ని చేయడంలో అందులో డౌటే లేదు. వారానికి ఒక 2 సార్లు నమలడంలో 100% నేను దానికి ఓటేస్తాను. అది కూడా ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ జస్ట్ అట్లా నమిలి దాంట్లో వచ్చే రసాలను వెయిట్ చేసి వెంటనే ఊయకుండా కొంచెం పెట్టుకొని తర్వాత ఊసేయడం, తర్వాత నీట్గా ఇది చేసుకోవడం. ఆ విధంగా దాన్ని యూజ్ చేయాలి. ఇది ఎవ్రీడే యూజ్గా దీన్ని చేయాలి. సో దీంతో మీరు బ్రష్ చేయడం వల్ల పళ్ళు అంటే తోమడం వల్ల నా ఉద్దేశం పళ్ళు అరుగుతాయి. ఎనామిల్ ఏదైతే ఉందో దాన్ని డ్యామేజ్ చేసినట్టు. ఎందుకంటే చాలా స్ట్రాంగెస్ట్ ఫైబర్ అది విషయం. నమలడం కోసమే తప్ప రుద్దడం కోసం క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడదు. కానీ పళ్ళ చిగుర్లని పళ్ళని మాత్రం చాలా విధంగా దాంట్లో యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల బలం చేస్తాయి, అందులో డౌటే లేదు. ఏముంది, మంచిది కదా అని చెప్పి వాడేస్తూ ఉంటారు. ఇందులో ఉండే ఫైబర్ మన పళ్ళకి చాలా డ్యామేజ్ చేస్తుందట. 1-2 నిమిషాలు మించి మన నోట్లో ఈ వేప పుల్ల ఉండొద్దు అని చెప్తున్నారు. క్లినిక్ మాత్రం బ్రష్ ఇస్ వెరీ నైస్ అండ్ కంఫర్ట్. Yes.